అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అధికారులు, పై అధికారులు, మీ పనితీరుపై వారి అభిప్రాయాలు. ఈరోజు కార్యాలయంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకునే అవకాశముంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా మీపై వారికి నమ్మకం పెరుగుతుంది. కొన్నిసార్లు వారి సూచనలను పాటించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సూర్యదేవుడి తేజస్సుతో మీ కార్యదక్షతను అందరూ గుర్తిస్తారు. ఆధ్యాత్మికంగా ఈరోజు మీకొక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. భగవంతునిపై నమ్మకం పెరుగుతుంది. దేవాలయ దర్శనాలు, పూజలు చేయడం వల్ల మనసుకు మరింత సంతృప్తి లభిస్తుంది. అనవసరమైన సందేహాలు మిమ్మల్ని కొద్దిగా కలవరపెట్టవచ్చు. ఈరోజు మీకు ఆనందకరమైన రోజుగా ఉంటుంది. ప్రియమైన వారితో గడిపే సమయం, సరదా కార్యక్రమాలలో పాల్గొనడం మీకు పూర్తి ఆనందాన్నిస్తుంది. చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తారు. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే మీ ఆనందాన్ని పాడుచేసే విధంగా కొన్ని పాత జ్ఞాపకాలు లేదా సంఘటనలు మిమ్మల్ని పీడించే అవకాశం ఉంది. వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తేనే మీరు పూర్తి ఆనందాన్ని పొందగలరు. కృష్ణుడి దయతో మీలో ఉత్సాహం, సంతోషం నిండి ఉంటది. వృత్తిపరంగా ఈరోజు మీకు కొన్ని ఒడిదుడుకులు ఎదురవ్వచ్చు. మీరు మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది, కాని మీ కృషి తప్పక ఫలిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా మంచిగా ఉన్నప్పటికీ చిన్నపాటి అజాగ్రత్త మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. ఉల్లాసంగా, చురుకుగా ఉంటారు, కాని అలసటను విస్మరించవద్దు. కొంతమందికి కడుపు సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి జ్వరం వచ్చే అవకాశం ఉంది. బయటి ఆహారాన్ని తగ్గించండి. శారీరక శ్రమను నిర్లక్ష్యం చేయవద్దు. ధ్యానం, యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థికంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఊహించని ధనలాభం కలిగే అవకాశం ఉంది. పాత బాకీలు వసూలవుతాయి. పెట్టుబడుల విషయంలో కొంత ధైర్యంగా అడుగులు వేయవచ్చు. అవి మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి. అయితే అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి, లేకపోతే మీ బడ్జెట్ అదుపు తప్పుతుంది. ఈరోజు మీరు వివిధ సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కొత్త స్నేహితులను కలవడానికి, మీ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది మంచి అవకాశం. సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది. కొన్నిసార్లు మీరు భావించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చు, లేదా మీ ప్రణాళికలు అనుకున్న విధంగా జరగకపోవచ్చు. అటువంటి సందర్భాలలో నిరుత్సాహపడకుండా తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగండి. మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది మంచి రోజు. సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో మీ బంధాలు బలపడుతాయి. ఇంటిల్లిపాది కలిసి చేసే పనులు సంతోషాన్నిస్తాయి. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటారు. క్రీడాకారులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు పాల్గొనే పోటీలలో మంచి ప్రదర్శన కనబరుస్తారు. విజయం సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి. శారీరక శ్రమతో కూడిన ఆటలు మీకు ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. కానీ అతి ఉత్సాహం వల్ల చిన్నపాటి గాయాలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో మీ ఆటతీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇతరుల వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవడం వల్ల మీరు ఇరుక్కునే ప్రమాదం ఉంది. తొందరపాటు నిర్ణయాలు, కోపం వల్ల అనవసరమైన వాదనలు జరిగే అవకాశం ఉంది. తార్కికంగా ఆలోచించకుండా భావోద్వేగాలకు లోనవడం వల్ల చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీయవచ్చు. మౌనం పాటించడం, ఓర్పుతో వ్యవహరించడం వల్ల చాలా సమస్యలను నివారించవచ్చు. వ్యక్తిగత వస్తువుల విషయంలో ఈరోజు చాలా జాగ్రత్త వహించాలి. మీ వస్తువులను కోల్పోయే అవకాశాలున్నాయి, కాబట్టి వాటిని భద్రంగా ఉంచుకోండి. మీ ప్రయాణాలలో కూడా అప్రమత్తంగా ఉండటం అవసరం.
ఈరోజు మీరు గతంలో చేసిన చిన్నపాటి తప్పుల గురించి ఆలోచించే అవకాశం ఉంది. వాటిని సరిదిద్దుకోవడానికి లేదా వాటి నుండి గుణపాఠం నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. మీ తప్పులను అంగీకరించడం, వాటిని పునరావృతం చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నించడం మీకు మంచి చేస్తుంది. అయితే ఒకే తప్పును పదే పదే చెయ్యడం వల్ల నష్టాలు భారీగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. పశ్చాత్తాపం, ఆత్మపరిశీలన మీకు మానసిక పరిపక్వతను ఇస్తాయి. జీవిత భాగస్వామితో మీ బంధం ఈరోజు మరింత బలపడుతుంది. ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకుంటారు. ఇది మీ బంధానికి మరింత దృఢత్వాన్నిస్తుంది. ఒకరి పట్ల ఒకరు మరింత ప్రేమను, అవగాహనను పెంచుకుంటారు. చిన్నపాటి బహుమతులు లేదా ప్రశంసలు మీ సంబంధాన్ని మరింత మధురం చేస్తాయి. మీ భాగస్వామి నుండి ఊహించని మద్దతు లభిస్తుంది. చిన్న చిన్న విషయాల్లో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ భావోద్వేగాలను సరిగ్గా వ్యక్తం చెయ్యకపోతే ఈ సమస్యలు పెరగవచ్చు. కాబట్టి ఓపెన్గా మాట్లాడటం, ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈరోజు మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం రెండూ కూడా అధికంగా ఉంటాయి. సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. మీ సామర్థ్యాలను మీరు గుర్తించి మీ లక్ష్యాలను సాధించడానికి కృతనిశ్చయంతో ఉంటారు. ఇతరులు చెప్పే మాటల కంటే మీ అంతరాత్మ చెప్పేది వినండి. వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను ఆర్జిస్తాయి. కొంతమందికి కొత్త ప్రాజెక్టుల విషయంలో జాప్యం లేదా ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశముంది. ప్రభుత్వ నిబంధనల వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు. జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు మంచి సమయం. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. ఒకరి పట్ల ఒకనికి నమ్మకం పెరుగుతుంది. కలిసి సరదాగా గడపడానికి, భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవడానికి ఇది మంచి రోజు. కొన్నిసార్లు చిన్న చిన్న అపార్థాలు లేదా అపనమ్మకాలు మీ బంధానికి దెబ్బతీసే అవకాశం ఉంది. వాటిని పరిష్కరించుకోవడానికి మీరు నిజాయితీగా ప్రయత్నించాలి. మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చెయ్యండి. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఈ రోజు మీకు ఏదో ఒక విషయంలో బలమైన ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి ఇది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మీలో కొత్త ఉత్సాహం నిండుతుంది. ఈరోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేస్తారు. మీ ఆలోచనలకు మంచి ఆదరణ లభిస్తుంది. కొత్త ప్రాజెక్టుల గురించి చర్చలు జరుగుతాయి. అవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ కొన్ని సమావేశాలలో అనవసరమైన వాదనలు లేదా ఆలస్యం మిమ్మల్ని నిరాశపరచవచ్చు. మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు. మీ సలహాలను ఇతరులు పట్టించుకోకపోవచ్చు. ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఈ రాశి విద్యార్థులు ఈరోజు చదువు పట్ల అపారమైన ఆసక్తిని చూపుతారు. ఏకాగ్రతతో కూడిన కృషి మీ విజయానికి పునాది వేస్తోంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, వినూత్న పద్ధతులను అన్వేషించడానికి ఇది చక్కటి సమయం. గురువుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. మీ సందేహాలు నివృత్తి అవుతాయి. అయితే ఈరోజు కొంతమందికి అనవసరమైన ఆందోళనలు, భయాలు చదువుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మీ లక్ష్యాల పట్ల స్పష్టత కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మరింత అంకితభావంతో చదవాలి. కష్టపడితే ఆశించిన ఫలితాలు తప్పకుండా వస్తాయి. ముఖ్యంగా గ్రూప్ స్టడీస్ మీకు బాగా కలిసి వస్తాయి. మీ స్నేహితులతో కలిసి చదవడం వల్ల కొత్త ఆలోచనలు పుడతాయి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిన్న విరామాలు తీసుకోవడం మర్చిపోవద్దు. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి. మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంక్లిష్ట సమస్యలను కూడా సులభంగా పరిష్కరిస్తారు. కొన్నిసార్లు మీ మాటలు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. లేకపోతే మీరు చెప్పాలనుకున్నది సరిగ్గా వ్యక్తపరచలేకపోవచ్చు. స్పష్టంగా, సంక్షిప్తంగా మీ అభిప్రాయాలను తెలియజేయండి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు పెరుగుతాయి. మీలోని కళాత్మకత బయటపడుతుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. మీ సంస్కృతి పట్ల మీకు గౌరవం పెరుగుతుంది.
మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. మీరు పాల్గొనే కార్యక్రమాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ మాటలకు, ఆలోచనలకు విలువ ఇస్తారు. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. కాని కొందరు వ్యక్తులు మీ గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నాలు చెయ్యవచ్చు. అనవసరమైన పుకార్లను వ్యాప్తి చెయ్యవచ్చు. వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకోండి. మీ నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ సృజనాత్మకతకు ఈరోజు పదును పడుతుంది. కొత్త ఆలోచనలు, వినూత్న ప్రయోగాలు చెయ్యడానికి ఇది మంచి సమయం. మీ కళాత్మక నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు అవకాశం లభిస్తుంది. చిత్రకారులు, రచయితలు, సంగీతకారులకు ఇది శుభప్రదం. కొన్నిసార్లు మీ ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి అడ్డంకులు ఎదురవ్వవచ్చు. వాటిని అధిగమించడానికి పట్టుదలతో ప్రయత్నించాలి. మీలోని ప్రతిభను వెలికితీయండి. మీ సృజనాత్మకత మీకు ఆనందాన్ని, గుర్తింపును తెస్తుంది. మీ స్నేహబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. పాత స్నేహితులను కలవడం, వారితో సరదాగా గడపడం మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది. కొత్త స్నేహితులు ఏర్పడటానికి కూడా ఇది మంచి సమయం. ముఖ్యంగా మీ అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అయితే స్నేహితులతో ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అపార్థాలకు దారితీసి మీ బంధం బెడిసికొట్టే అవకాశముంది. స్నేహితుల నుండి అనుకోని సహాయం లభిస్తుంది. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.